ఫ్రెండ్స్ నిన్న కరెంట్ అఫైర్స్ గురించి ఒక వీడియో చేసుకున్నాం కదా, పార్ట్ 2 కింద. అంటే టాప్ బిట్స్, అంటే 2025 జనవరి నుంచి ఒక అత్యంత ఇంపార్టెంట్ అయిన బిట్స్ ఎగ్జామ్స్లో అడిగే విధంగా అతి ముఖ్యమైన బిట్స్ వీడియో కింద పెట్టుకున్నాం. అలాగే దాన్ని కంటిన్యూషన్ ఇప్పుడు పార్ట్ 3 అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఒక ఆన్సర్ మాత్రమే ఇస్తున్నాను. దానికి ఆప్షనల్ కింద ఏబిసిడి అని ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను కేవలం సింగిల్ ఆప్షన్ ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఇంకా ఆ క్వశ్చన్ చూడగానే ఆ ఆన్సర్ అనేది మైండ్లోకి ఉండిపోవాలన్నమాట. మళ్ళీ 4 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతారంటే, రేపు పొద్దున్న ఇప్పుడు చదివేసిన తర్వాత ఆ తర్వాత రేపు చూసుకున్నా సరే మర్చిపోతుంటారు అనమాట. అలా ఇది లేకుండా సింపుల్గా క్వశ్చన్ ఆన్సర్ దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆ విధంగా నేను చేస్తున్నాను అనమాట. ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మెయిన్స్కి వచ్చేటప్పటికి. అలాగే కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ, అలాగే రీసెంట్గా కోర్టు నోటిఫికేషన్ తీసాడు కదా, దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ప్రకృతి వైపరీత్యం కారణంగా ఏ దేశానికి ఆపరేషన్ సద్భావ్ పేరిట భారతదేశం సహాయాన్ని అందించింది అంటే, ఏ దేశం అంటే వియత్నాం అన్నమాట. వియత్నాంలోనే ప్రకృతి వైపరీత్యం సంభవించింది. అది ఎక్కడంటే తూర్పు వియత్నాంలో అనమాట. తూర్పు వియత్నాంలోనే ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే వాళ్ళకి సహాయం కింద, అంటే దుప్పట్లు, మెడిసిన్, ఇలాగ వివిధ రకాల వస్తువులతోనే మన భారతదేశం ఏమో ఆపరేషన్ సద్భావ్ పేరిట ఒక చారిటీ నిర్వహించింది అనమాట. అక్కడ దాన్నే మనం ఆపరేషన్ సద్భావ్ అంటారు అనమాట. మన దేశం చేసిన సహాయాన్ని అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. అలాగే రెండో క్వశ్చన్ ఆన్సర్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవంగా ఇటీవల ఏ రోజున ప్రకటించిందంటే సెప్టెంబర్ 23, 2024 అనమాట. అంటే సైన్డ్ లాంగ్వేజెస్ అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చెవిటి వాళ్ళు ఉంటారు కదా, ఆ చెవిటి వాళ్ళు వాళ్ళకి వినిపించదు కదా మనం మాట్లాడేటప్పుడు, అవి సైకిల్ చేస్తుంటారు కదా, సంజ్ఞలు అంటే అంటే చేతులతో మూమెంట్స్ అవి ఇస్తుంటారు కదా, వాటిని అనమాట. దాన్నే అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవం అంటే సైన్డ్ లాంగ్వేజెస్ డే ఇటీవల ఎప్పుడు యుఎన్ఓ డిక్లేర్ చేసిందంటే సెప్టెంబర్ 23, 2024 అనమాట. అడిగితే దీని గురించి అడుగుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ భారతీయ నటుడు గిన్నీస్ రికార్డ్స్లో నమోదైనాడంటే చిరంజీవి అనమాట. ఈయన దాదాపుగాన 24,000 స్టెప్స్, అంటే ప్రపంచంలో ఏ యాక్టర్ కూడా చేయలేదన్నమాట. ఆ విధంగా అటువంటి స్టెప్స్ 24,000 స్టెప్స్ వేసినందుకు గాను ఈయన గిన్నీస్ రికార్డులో నమోదైనాడు అనమాట. అలాగే నాలుగోకి వచ్చిన ఆన్సర్ చూస్తే ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా అంటే ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాం అంటే సెప్టెంబర్ 26. దీని యొక్క థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బిల్డింగ్ రెసిస్టెంట్ కమ్యూనిటీస్ అనమాట. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు సెప్టెంబర్ 26. థీము బిల్డింగ్ రెసిస్టెన్స్ కమ్యూనిటీస్ అనమాట. అలానే మనం చూసుకుంటే నెక్స్ట్ ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం అనమాట. ఖడ్గమృగాల యొక్క సంరక్షించుకోవడానికి కోసం ఒక డే అని జరుపుకుంటాం. అది సెప్టెంబర్ 22 అనమాట. అదే ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం అనమాట. ఇలాంటి డేస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద 1-2 బిట్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే ఇది కూడా చూసుకోండి జాగ్రత్తగా. అలాగే 5 Decades in Politics అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే సుశీల్ కుమార్ సిండే. 5 Decades in Politics బుక్ని ఎవరు రచించారంటే సుశీల్ కుమార్ సిండే అనమాట. అలాగే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరు అంటే రణధీర్ అనమాట. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఎంపిక అవ్వలేదు మన భారతదేశంలో నుంచి, ఈయనే మొట్టమొదటిసారి అనమాట. ఆయన పేరే రణధీర్. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడు అనమాట. అలాగే ఎన్సీబీ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇలాంటి క్వశ్చన్స్ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు చాలాసార్లు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఏంటి ఎన్సీబీ డైరెక్టర్ ఎవరు, ఐఓసీ చైర్మన్ ఎవడు, లేదంటే ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవడు, కాగ్ చైర్మన్ ఎవడు, ఇలాంటివన్నీ అడుగుతుంటాడు అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. అనురాగ్ కార్గ్ అనమాట, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధ్యక్షుడు అనమాట. ఈ అనురాగ్ కార్గ్ ఎవరంటే ఐపీఎస్ అధికారి అనమాట. వీళ్ళు నియమించేది ఎవరంటే క్యాబినెట్ నియామకాల కమిటీ సిఫార్సుల మేరకు అనమాట. ఈయన హిమాచల్ ప్రదేశ్కి చెందినవాడు అనమాట. అలానే ఇండియన్ ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే చెన్నై. ఇండియన్ ఫస్ట్ డయాబెటీస్ బయో బ్యాంక్ అనమాట. డయాబెటీస్ బయో బ్యాంక్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే చెన్నైలో ఏర్పాటు చేశారనమాట. దీన్ని డెవలప్ చేసింది ఎవరనంటే ఐసీఎంఆర్ అనమాట, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ ఐసీఎంఆర్ డెవలప్ చేసింది అనమాట. అలానే
మొ- ప్రపంచపు మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే బెల్జియం ప్రపంచపు మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ అని అంటే గ్రీన్ ఒక ఐలాండ్లోనే పవర్ ప్రొడ్యూస్ చేయడం అనమాట. పర్యావరణ అనుకూలంగా ఉండే అంటే ఇవి ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ఈ గ్రీన్ ఐలాండ్లోనే. ఇది ఎక్కడ ఉందంటే బెల్జియంలో ఉందన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ఐలాండ్ అనమాట. దీని పేరు ఏంటనుకున్నారు? ఈ ఎనర్జీ ఐలాండ్ ఉంది కదా, దీనికి పెట్టిన పేరు ప్రిన్సెస్ ఎలిజబెత్ ఐలాండ్ అంటారు అనమాట. ప్రిన్సెస్ ఎలిజబెత్ ఐలాండ్. ఇలాగే 3 రకాలుగా అడగొచ్చు ఈ క్వశ్చన్ అనేది. అలానే ఇండియాలో మొట్టమొదటి వాటర్ విలేజ్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మొట్టమొదటి వాటర్ విలేజ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. మొట్టమొదటి వాటర్ విలేజ్ ఇది ఎక్కడ ఉందని అంటే అక్కడ ఏ గ్రామంలో ఉందంటే తానో గ్రామంలో ఉందన్నమాట. THNO తానో అనే గ్రామంలోనే ఉత్తరాఖండ్లో ఉందన్నమాట మొట్టమొదటి వాటర్ విలేజ్. అలాగే యుద్ధ అభ్యాస్ ఈ క్రింది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంటుందంటే అమెరికా మరియు భారత్ మధ్యన జరుగుతుంటుంది అనమాట. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగిందనమాట. అలాగే మనం 13వ క్వశ్చన్ చూసుకుందాం. లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏంటంటే ఐఐటి ఢిల్లీ, డిఆర్డిఓ మనం మిలిటరీ ఎక్విప్మెంట్లు అనేది రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తుంటుంది అనమాట. అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ సంస్థ ఏం చేస్తుందంటే మనకి మిలిటరీ ఎక్విప్మెంట్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి అనేక రకాల వెపన్స్ అవి దాని టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉంటుంది అనమాట. ఐఐటి ఢిల్లీ భాగస్వామ్యంతోనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. ఇది ఏంటంటే ఆర్మీ వాళ్ళకి ధరిస్తుంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఉండడానికి అనమాట. ఇది ఆ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసింది అనమాట. అందులోనే ఉన్న ఏంటంటే పాలిమర్లు, మళ్ళీ బోరాన్ కార్బైడ్ అంటే సెరామిక్ పదార్థం నుండి తయారు చేశారనమాట. ఇది ఈ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనమాట. జొరావర్ అనేది ఏంటంటే ఇది ఇండియన్ లైట్ బ్యాటిల్ ట్యాంక్ అనమాట. జొరావర్ అంటే ఏంటంటే ఇది మిసైలా లేకపోతే యుద్ధ ట్యాంకా ఇలాగ అడుగుతుంటారు అనమాట. ఇది ట్యాంక్ అనమాట. ఇది ఇండియన్ లైట్ బ్యాటిల్ ట్యాంక్ అనమాట. ఆ తర్వాత గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో భారత్ ఏ కేటగిరీలో ఉందని అడిగాడు అనమాట. భారత్ టైర్ 1 కేటగిరీకి వచ్చిందనమాట ఈ సంవత్సరం. అదే 2024 సంవత్సరం అనమాట. దీని స్కోర్ ఏంటంటే 100కి మనం సాధించిన స్కోర్ ఎంత అంటే 98.49 అనమాట. అంటే గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్లోనే మనం టాప్ కేటగిరీ దేశాల్లో ఉన్నాం అనమాట. అలానే సోషల్ మీడియాలోనే మొట్టమొదటిసారిగా ఎవరు 1 బిలియన్ ఫాలోవర్లను సాధించిన వారు క్రింద ఎవరంటే రొనాల్డో అనమాట. అంటే సోషల్ మీడియా అంటే ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ఇలాంటివన్నీ కలుపుకొని 1 బిలియన్ అంటే 100 కోట్ల మంది. 100 కోట్ల మంది ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరంటే కొందరు మిస్టర్ బీస్ట్ అనుకుంటారు అనమాట. అలా కాదు, రొనాల్డో వస్తాడనమాట. అలానే నెక్స్ట్ పిఎం మృత్యు సంపద యోజన అనమాట. మృత్యు సంపద అంటే రైతులు కానివ్వండి, దీని మీద అంటే మృత్యకారులను అభివృద్ధి చేయడానికి అనమాట. అంటే వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రారంభించిన స్కీమ్ అనమాట మృత్యు సంపద యోజన. పిఎం 2020లో ప్రారంభించారనమాట 17వ క్వశ్చన్కి. అలాగే 18వ క్వశ్చన్ చూడండి. ఐఓసిఎల్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితమయ్యారు అంటే ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. దీనికి నియమితులైన వారు సతీష్ కుమార్ అనమాట. తర్వాత 19వ క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్ డైరెక్టర్గా. ఇది అనేక ఎగ్జామ్స్లో అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్, చాలా ఎగ్జామ్స్లో అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అమృతమోహన్ నియమితులయ్యారు అనమాట ఎస్ఎస్బి డైరెక్టర్ కింద. ఈమె ఎవరంటే ఐపీఎస్ అధికారి అనమాట. అలానే 20వ క్వశ్చన్ చూసుకుంటే గ్లోబల్ ఫైర్ పవర్ 2024 నివేదిక ప్రకారం సైనిక పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడిగాడు అనమాట. 4th ప్లేస్ అనమాట. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచంలో అన్ని దేశాల యొక్క మిలిటరీ పవర్ని క్యాలిక్యులేట్ చేసి దానికి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. ఆ ర్యాంకింగ్లో మొదటి ప్లేస్లో అదే 4th ప్లేస్లో ఉన్నాం అనమాట. ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా అనమాట. 4th ప్లేస్ మనం ఉన్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంకో వీడియో దీని కంటిన్యూషన్ మళ్ళీ తర్వాత చేసుకుందాం. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మన బిఎస్ఏ వ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.